నమస్కారం. ఈ రోజుల్లో డబ్బుంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. కానీ ప్రశాంతత మాత్రం చాలా మందికి లేదు. ఉదయం లేవగానే టెన్షన్, రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలే. అసలు ప్రశాంతమైన జీవితం అంటే ఏమిటి? దాన్ని ఎలా సంపాదించాలి? ఈ వీడియోలో మన జీవితాన్ని ప్రశాంతంగా మార్చే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించకండి. మనం చేసే పెద్ద తప్పు అదే. అందరూ మనల్ని మంచివాళ్ళు అనుకోవాలని ప్రయత్నించడం అది అసాధ్యం. ఎంత మంచిగా ఉన్నా ఎవరికో ఒకరికి మనం నచ్చం. కాబట్టి ఇతరుల అభిప్రాయాల కోసం కాదు, మన మనసు కోసం జీవించడం నేర్చుకోవాలి. అవసరం లేని పోలికలు మానేయండి. సోషల్ మీడియాలో చూసే జీవితం నిజ జీవితం అని అనుకోవద్దు. వాళ్ళు కారు, ఇల్లు, వాళ్ళ డబ్బు, వాళ్ళ విజయాలు ఇవన్నీ చూస్తూ మన జీవితాన్ని తక్కువగా అంచనా వేయకండి. పోలికలు పెరిగితే ప్రశాంతత తగ్గిపోతుంది. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం ఉండదు. కొన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ప్రతి విషయాన్ని వెంటనే సరిచేయాలని ఆలోచిస్తే మనసే అలసిపోతుంది. కొన్ని విషయాలను కాలానికి వదిలేయడం కూడా ఒక తెలివి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శరీరం బాగుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కొద్దిసేపు నడవండి, మంచి ఆహారం తినండి, తగినంత నిద్రపోండి. ఆరోగ్యం లేకపోతే డబ్బు కూడా ప్రశాంతత ఇవ్వలేదు. మనసులో ఉన్న బాధను దాచుకోవద్దు. బాధను ఎప్పటికీ లోపలే పెట్టుకుంటే అది ఒకరోజు ఒత్తిడిగా మారుతుంది. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి, లేదా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని మీ ఆలోచనలను అర్థం చేసుకోండి. మాట్లాడటం బలహీనత కాదు, క్షమించడం నేర్చుకోండి. మనల్ని బాధపెట్టిన వారిని గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళకంటే ఎక్కువ నష్టపోయేది మనమే. క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పును సమర్థించడం కాదు, మన మనసుకు భారాన్ని తగ్గించడం. అవసరం లేని వాదనలకు దూరంగా ఉండండి. ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా గొప్ప సమాధానం. కుటుంబంతో సమయం గడపండి. ఫోన్ కోసం గంటలు కేటాయిస్తున్నాం, కానీ మన కుటుంబం కోసం కొన్ని నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. డబ్బు సంపాదించవచ్చు, కానీ కుటుంబంతో గడిపే సమయాన్ని తిరిగి కొనలేం. ఉన్నదానికి కృతజ్ఞత చెప్పండి. మన దగ్గర లేని వాటినే చూస్తూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న వాటిని కూడా విలువని మర్చిపోతాం. రోజు ఒకసారి అయినా నాకు ఇవన్నీ ఉన్నాయి అని గుర్తు చేసుకుంటే మనసు తేలికగా ఉంటుంది. మీరు నమ్మే భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. ఏ మతమైనా మనకు మంచి చేయమని, ప్రేమగా ఉండమని, క్షమించమని, సహనంగా ఉండమని నేర్పుతుంది. మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి, మిగిలిన దాన్ని దేవుడి మీద వదిలేయాలి. అది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంతమైన జీవితం అంటే సమస్యలు లేని జీవితం కాదు, సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండగలిగే మనసు. మనం ఆలోచనలు మారితే మన జీవితం మారుతుంది. మన అంచనాలు తగ్గితే సంతోషం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జీవితానికి ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.